వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్స్ లో అత్యధిక చోట్ల బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కొన్ని చోట్ల ఎక్కువ సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది బీజేపీ. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా పలు కీలక నగరాల్లో తన పట్టును నిలుపుకుంది. మరోవైపు కాంగ్రెస్ విషయానికొస్తే కాంగ్రెస్ శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలుగా చీలిన ఎన్ఎస్పీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శివసేన, ఎంఐఎం వంటి పార్టీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విజయాలు సాధించినాయి. ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర పట్టణ ఓటర్లు బీజేపీ వైపు బలంగా మొగ్గు చూపినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 3 దశాబ్దాలుగా నియంత్రణంగా పాత శివసేన ఆధిపత్యానికి గండిపడింది. మొదటి నుంచే ఠాక్రే ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటమి పాలైంది. ఇక బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయూతి కూటమి ఆధిక్యాన్ని దక్కించుకుంది. 227 సీట్లున్న జీఎంసీలో బీజేపీకి ఏకంగా 89, షిండే శివసేన 27 చోట్ల గెలిచింది. ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన 64 స్థానాల్లో గెలిచింది. 20 ఏళ్ల క్రితం ఓడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఏకమైన గెలుపు లేకపోయారు. ఇక అజిత్ పవార్, శరద్ పవార్ల పార్టీలు కలిసి పోటీ చేసిన పూణే, పింప్రి, చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీ భారీ ఆధిక్యం సాధించింది. ఇక ఎంఐఎం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 114 సీట్లను గెలుపొందింది. ఛత్రపతి సంభాజీ నగర్ లో 33, మాలేగావ్ లో 21, అమరావతిలో 15, ముంబైలో 6, ఠానేలో 5 సీట్లు గెలుపొందింది ఎంఐఎం. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. మొత్తం 70 సీట్లకు గాను 40 కాంగ్రెస్, 22 బీజేపీ గెలుచుకుంది. ముఖ్యంగా పూణే, నాగ్పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలిచిందన్న విషయం తెలుస్తోంది. 165 స్థానాలున్న పూణే కార్పొరేషన్ లో బీజేపీ ఏకంగా 123 సీట్లు గెలుచుకోగా 151 సీట్లున్న నాగ్పూర్ లో 102 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. షోలాపూర్ లోని 102 సీట్లకు గాను 87 చోట్ల, నాసిక్ లో 122 సీట్లకు 72 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పింప్రి, చించ్వాడ్, మీరా, భయందర్, పన్వేల్, దులే, జల్గావ్లలో కూడా కమలం పార్టీ స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది. ఇక ఏక్నాథ్ షిండే వర్గం తన పట్టు నిలుపుకుంది. షిండే సొంత ఇలాకా అయిన థానేలో 131 స్థానాలకు గాను 50 సీట్లు గెలిచి కార్పొరేషన్ పై పట్టు నిలుపుకుంది. కళ్యాణ్, డిండోబివిలో 122 స్థానాలకు గాను షిండే సేన 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కోలాపూర్ లో కాంగ్రెస్ 35 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన అధికార మహాయూత్ కూటమికి మెజారిటీ దక్కింది. కాంగ్రెస్ చంద్రపూర్ లో 37 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పర్భనీలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన 25 సీట్లతో ముందు నిలిచింది. కొన్ని స్థానిక పార్టీలు కూడా తమ ప్రభావం చూపాయి ఈసారి. వైసర్ విరార్ లో బహుజన్ వికాస్ అఘాడీ, మాలేగావ్ లో స్థానిక పార్టీలు ఇస్లాం మెజారిటీ సాధించాయి. మొత్తం మీద ఈ ఫలితాలు బీజేపీకి భారీ ఉత్తేజాన్ని ఇవ్వగా విపక్షాలకు మిశ్రమ ఫలితాలను అందించాయి. అయితే ఈ ఫలితాలపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మంచి ఫలితాలను కట్టబెట్టారంటూ కొనియాడారు ప్రధాని మోదీ. అయితే ఠాక్రే గ్యాంగే బిగ్ షాక్ తగిలినట్లుగా చెప్పాలి. 30 ఏళ్లుగా ఏలుతూ వస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు అతిపెద్ద భారీ దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఈ ఫలితాలతో ఠాక్రే ఫ్యామిలీ తిరుగుగమనేనా? ఠాక్రే ఫ్యామిలీ రాజకీయ పట్టు సడలిందా? ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎందుకు విజయం సాధించలేకపోయారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి వివరించడానికి మా కొలీగ్ హిమా బిందు సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు యూ హిమా బిందు. థాంక్యూ శివాని.
అంటే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ యొక్క ప్రభావం పెరిగిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ముంబైలో బీఎంసీని ఆక్రమించే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఠాక్రే కుటుంబ రాజకీయ పరిణామాలు ముఖ్యంగా కూడా సడలుతున్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరాఠీ గర్వం వర్సెస్ జాతీయ వాదం పోరుగా కూడా ఈ ఎన్నికల ఫలితాలు అయితే సూచించింది. ముఖ్యంగా ఠాక్రే గ్యాంగ్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. 30 ఏళ్లుగా వాళ్ళంతా పాలిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బనే చెప్తున్నారు. ఈ ఫలితాలతో ఠాక్రే ఫ్యామిలీకి సంబంధించి కూడా కనుమరుగవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో రాజకీయ పట్టు ఠాక్రే ఫ్యామిలీకి సడలిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం, మాట్లాడదాం. ఎందుకు ఠాక్రే సోదరులు కలిసిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కలిసినా కూడా ముంబై ఎన్నికల్లో ఎందుకు విజయం సాధించలేకపోయారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ నుండి దుద్దకొండ వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆయన కూడా జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కలిపి విజయం సాధించడాన్ని ఎట్లా చూస్తారు? ఠాక్రే కుటుంబ రాజకీయం పూర్తిగా కూడా ఇంకా ముగింపు దశకు వచ్చింది అనుకోవాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఫలితాలను? హిమబిందు గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ముంబై వస్తుందండి. 1 2 3 ఓకే ఓకే చెప్పండి. హిమబిందు గారు, ఈ ముంబై మున్సిపల్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమికి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. దీనికి ముంబై ఓటర్ల అందరికి కూడా శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఒక 4-5 విషయాలు మనం చర్చించుకోవాల్సిన విషయం. ఒకటేంటంటే విశ్వసనీయత కోల్పోవడం అనేది, తర్వాత ఎవరైతే కూటమి కట్టారో తమ స్వప్రయోజనాల కోసం అధికారమే లక్ష్యంగా కూటమిని మార్చుకోవటం అనేది ఈరోజు బాల్ ఠాక్రే గారు చూపించినటువంటి వారి ఆదరణ కానీ, అదే విధంగా వారి కుమారులు ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే గారి, రాజ్ ఠాక్రే గారి వ్యవహరించిన తీరు గాని, కమ్యూనిస్టులతో కలవడం, అదే విధంగా ఎన్సీపీతో కలవడం, గడిచిన 5 సంవత్సరాల్లో అధికారం కోసం ఉద్ధవ్ ఠాక్రే గారు ముఖ్యమంత్రి కావడం కోసం దాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అయితే ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే గారు కానీ, రాజ్ ఠాక్రే గారు కానీ వారు ఏం మాట్లాడారంటే, మహారాష్ట్రేతరులను లక్ష్యంగా చేసుకొని వారు విధ్వంసాన్ని ప్రేరేపించే విధంగా మాట్లాడారు. దీన్ని ప్రజలు తిరస్కరించారు. ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ గారి నేతృత్వంలోని ఏదైతే శివసేన ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలోని ఏదైతే మా ప్రభుత్వం ఉందో అక్కడ అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకి, అందుకే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో, మహారాష్ట్రలో, అదే విధంగా ముంబైలో డబుల్ ఇంజిన్ సర్కార్ కాకుండా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్నే వారు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే సెంటిమెంట్ ను నమ్ముకోకుండా సిమెంట్ రోడ్లు వేయాలని నినాదంతో మేము వెళ్ళడం జరిగింది. తర్వాత అదేవిధంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే వారి కుమారుడు ఆదిత్య ఠాక్రే గారు మాట్లాడిన అన్నమాలయ్య గారు దక్షిణాది రాష్ట్రానికి సంబంధించినటువంటి మా తమిళ నేత, భారతీయ జనతా పార్టీ నేత ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రసమలైతో పోల్చారు. ఇది చాలా తీవ్రమైనది, అభ్యంతరకరం. వారి చదువును కూడా ప్రస్తావన చేశారు. అయితే వారు సాక్షాత్ IPS కర్ణాటకలో పనిచేశారు. కాబట్టి వారికి సరైన ఆదరణ లేని పక్షంలో విధ్వంసాన్ని లక్ష్యంగా చేసుకొని ఏదైతే మరాఠాలు మిగతా వేరే రాష్ట్రాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం అది పూర్తిగా విఫలమైంది. తర్వాత కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండడం అనేది బాల్ ఠాక్రే స్థాపించినటువంటి పార్టీ, బాల్ ఠాక్రే వారసులు, కార్యకర్తలు, నాయకులు ఏదైతే హిందుత్వ అజెండా ఉందో దీనికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వారిని తిరస్కరించారు. వాళ్ళందరూ కూడా వెళ్ళలేదు, ఓట్లు కూడా వేయలేదు. ఈ ఫలితం చాలా స్పష్టంగా కనపడింది. ముంబైలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ రోజు కోస్టల్ కారిడార్ తర్వాత రోడ్లు వేయటం కానీ, అటల్ సేతు కానీ, మెట్రో పూర్తిగా నిర్మాణం చేయటం కానీ, ఏషియాలో అతిపెద్ద మున్సిపాలిటీ, అతిపెద్ద సంపన్నమైన మున్సిపాలిటీ, ఈరోజు 74,000 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగినటువంటి మున్సిపాలిటీ అది. మీకు ఇవే కాకోకుండా మిగతా అన్ని రకాలుగా కూడా మీకు అసెంబ్లీ ఎన్నికలలో ఒకలాంటి ఫలితాలు రావటం, అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో ఒక ఫలితాలు రావటం, ఇవన్నిటినీ కూడా సరైనగా నరేంద్ర మోడీ గారు కానీ ఢిల్లీలోని, అదేవిధంగా స్థానికంగా ముంబైతో కానీ అదే సఖ్యతగా ఉన్నప్పుడు మాత్రమే
అభివృద్ధి చెందుతుంది అన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈ రోజు విజయ పథాన్ని నడిపించడం జరిగింది. ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. ఎందుకంటే ఒకప్పుడు రాజ్ ఠాక్రే గాని ఉద్ధవ్ ఠాక్రే గారు గాని వారు బల మీద ప్రత్యర్థులుగా పోట్లాడే పని చేశారు. అది కుదరలేదు. ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే గారి నేతృత్వంలోని ముంబై మున్సిపాలిటీ ఉండిందో మొత్తం అవినీతిమయమైంది. ఆ ప్రాంతంలో ఏ చిన్న సమస్య జరిగినా, ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా కూడా ఆ ప్రాంతంలో అవినీతి జరిగింది. అవినీతి డబ్బులతోనే ఇన్ని రోజులు శివసేన నడిచింది. అయితే కరోనా సందర్భంలో గాని మిగిలిన సందర్భంలో గాని ఈ కిచిడి లాంటి పార్టీలు ఏదైతే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కానీ ఈరోజు కాంగ్రెస్ కానీ అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు కానీ ఇవన్నిటిని కూడా వారి కలయికను ఇండి కూటమిని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమిని నడపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఈరోజు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. 4వ ప్లేస్ వెళ్ళిపోయింది. ఈరోజు అక్కడే కాదు, ఒక ఎక్సెప్ట్ మరాఠ్వాడా రీజన్ లో తప్ప మీకు ఏ ప్రాంతంలో కూడా ఇన్న సీట్లు కూడా రాలేదు. ఈరోజు అతి పెద్ద పార్టీగా అవతరించడానికి కారణం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నేతృత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామ కిందికి కూడా, ఎందుకంటే మీకు రైట్, ఏం చెప్తారు? బిఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కూడా ఎదగలేకపోయిందా అంటే ఏం చెప్తారు? ఇప్పటికే మనం చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల మున్సిపల్ ఎలక్షన్స్ లో మొత్తంగా 29 కార్పొరేషన్లకి 25 బీజేపీ అక్కడ కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా హిందుత్వ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది అనుకోవాలా? ఎట్లా చూస్తారు ఈ ఫలితాలను? అమ్మా హిమబిందు గారు, మీకు ప్యానల్ పెద్దలు అన్న వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద నగరమైనటువంటి ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి మహాయుతి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామమ్మా. ఈరోజు వాస్తవంగా మనం గమనించినట్లయితే 227 స్థానాలు కలిగినటువంటి ఈ యొక్క బిఎంసి ఎన్నికల్లో 88 స్థానాల్లో బీజేపీ, 67 స్థానాల్లో మరి శివసేన, అలాగే మనం చూసినట్లయితే కాంగ్రెస్ 24 స్థానాల్లో మరి విజయం సాధించినట్లుగా మనకు అర్థమవుతాం. ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలలో ఠాక్రే సోదరులు ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారో, రాజ్ ఠాక్రే ఉన్నారో, సోదరులు ఇద్దరు కూడా కలిసి సెక్యులర్ ఫ్రంట్ ని వీడి వాళ్ళు స్వతంత్రంగా ఎన్నికలలో పోటీ చేయడం వల్ల వీళ్ళకి వాస్తవంగా నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఫ్రంట్ గినక మహాకూటమి కలిసి గినక పోటీ చేసినట్లయితే డెఫినెట్ గా బీజేపీ ఓడిపోయి ఉండేది. ఇక్కడ హిందూ ఓట్లు పోలరైజేషన్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మరి ముంబై కార్పొరేషన్ ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి ఠాక్రే కుటుంబం ఈరోజు మరి అక్కడ ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు మనం చూసినట్లయితే షిండే అలాగే బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి, అలాగే మరి ఎన్సీపీ సంబంధించినటువంటి శరద్ పవార్ గానీ లేకపోతే ఆయన సోదరుడు కానీ వీళ్ళిద్దరు కలిసి ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి, బాల్ ఠాక్రే కుమారులు ఇద్దరు మనం చూసినట్లయితే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి ఎన్నికలు పోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మతత్వ శక్తులతో కలిసి పోటీ చేయకూడదు, సెక్యులర్ గానే ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఏది ఏమైనా సరే ఒంటరి పోరాటం చేసినట్టుగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర ఉన్నటువంటి ప్రత్యేక అంటే శివసేన చీలికతో కూడా అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అంటే ఈ ఫలితాలను బట్టి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జాతీయ పార్టీ అయినా కూడా స్థానికంగా కూడా కొంత బలోపేత దిశగా కూడా కొంత ఎదగాల్సిన అవసరం ఉందేమో అన్నట్టుగా కూడా ఈ ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. మా హిమబిందు గారు, మీరు చెప్పింది 100% వాస్తవం, దాంట్లో తేడా లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ తత్వం, మతోన్మాదం వ్యవహారం, ఎందుకు హిందుత్వం అనే ఎజెండానే ప్రధాన ఎజెండాగా వెళ్ళినటువంటి పరిస్థితి, అలాగే ప్రాంతీయ భేదాలు మనం గమనించినట్లయితే అక్కడ హటావో లుంగి బజావో పుంగి అనేటువంటి నినాదంతో మరి ఠాక్రే సోదరులు ఇద్దరు కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి, గుజరాతీలకి అలాగే తమిళులకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం సాగించటం. ఎందుకంటే మహారాష్ట్రలో, బాంబేలో ప్రధానంగా అన్ని
ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే దేశ రాజధాని, అది దేశ ఆర్థిక రాజధాని లాంటి ఆ ప్రాంతం, ఒక మినీ ఇండియా లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు అక్కడ ఉండే నివాసం ఏర్పరచుకొని వ్యాపారాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ బతికేటువంటి కుటుంబాలు ఆ రోజు మరి వాళ్ళకి వ్యతిరేకంగా మహారాష్ట్ర వాదాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి, మరాఠీ వాదాన్ని తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి మరి అక్కడ ఉన్నటువంటి కూటమికి ఓట్లేసినటువంటి పరిస్థితి తప్ప అంతమించి ఇదేం కాదు. ఇది బీజేపీ ఘన విజయం కాదు, లేకపోతే శివసేన పరాజయం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ శివసేన కలిసి పోటీ చేసినట్లయితే పరిస్థితులు వేరుగా ఉండేవి. అంతే తప్ప బలము వాకు బలం అనుకోవటం బీజేపీ వాళ్ళు కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గణనీయమైన సంఖ్యలో దాదాపు 318 స్థానాల్లో మరి వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. లాతూర్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మరి 70 స్థానాలు 40 స్థానాలు గెలుచుకొని అక్కడ విజయదుందుభి మోగించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. హిమబిందు గారు, బీజేపీ బిఎంసీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా అంటే షిండే శివసేనతో మిత్రత్వం లేకుండా కూడా ఇంత పెద్ద విజయం సాధించేది కాదంటూ కూడా అనిపిస్తోంది. ఏం చెప్తారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఏదైతే విజయం ఉందో ఇది అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈ ఫలితాలు అదే విధంగా కూడా ఉంటాయా? ఎట్లా ఉండొచ్చు? హిమబిందు గారు, ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడు. భారతీయ జనతా పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మాకు భారతదేశంలో ఓల్డ్ మిత్రపక్షం, పాత మిత్రపక్షం ఎవరు దేశంలో అకాలీదళ తర్వాత శివసేన వ్యవస్థాపకులు ఠాక్రే గారు ఏమనేవారంటే ఒక మాట చెప్పేవారు, ఒకవేళ నా జీవితంలో నేను స్థాపించినటువంటి శివసేన పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే నేను ఈ పార్టీని రద్దు చేస్తానని చెప్పారు. అయితే వారి కుమారుడు అధికారం కోసం, ముఖ్యమంత్రి కావడం కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రేది చాలా నిబద్ధత కలిగిన రాజకీయ జీవితం, వారు స్వతహాగా జర్నలిస్ట్ కూడా. కాబట్టి ఈ విషయాల పైన వాళ్ళు చాలా స్పష్టంగాను దాంతోనే ముందుకు వెళ్ళేవాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉండేవాడు వాజ్పేయి గారితో కలిసి. అయితే బృహన్ ముంబైలో మా ఢిల్లీ పెద్దలు అందరూ కూడా మాట్లాడిన సందర్భం ఏంటంటే ఎప్పటికి కూడా మనకు మెజారిటీ వచ్చినప్పటికీ కూడా శివసేనకే మేయర్ పీఠాన్ని అప్పగించే వాళ్ళము. కాబట్టి ఈ రోజు ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలోని పార్టీ వచ్చినప్పుడు కూడా మాకు మెజారిటీ సీట్లు వచ్చాయి ఆ ప్రాంతంలో. ఇక్కడే కాదు, మీరు ముంబై గాని ముంబై చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రోజు ఆ ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో కానీ స్పష్టమైన మెజారిటీ మీకు ముంబై టౌన్ లో ఉన్నటువంటి ఆరు అర్బన్ జిల్లాల్లో, మిగతా పక్క జిల్లాల్లో రూరల్ ప్రాంతాల్లో, సబర్బన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. తర్వాత మా స్ట్రైక్ రేట్ గాని, మేము పోటీ చేసిన స్థానాలు, మేము గెలిచిన స్థానాలు, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా స్పష్టంగా మెజారిటీ వచ్చింది. కారణం ఏంటంటే గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని దేశంలోని అటువైపు దేశవ్యాప్తంగా కానీ మహారాష్ట్రలో మాకు దేవేంద్ర ఫడ్నవీస్ పాలన కానీ ఈరోజు అదే విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి గడిచిన 30 సంవత్సరాలుగా బృహన్ ముంబైని ఆధారంగా చేసుకొని ఆ శివసేన పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేదు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఏ అభివృద్ధి చేయలేదు. ఈ రోజు అభివృద్ధినే కోరుకుంటున్నారు ప్రజలు, సుస్థిరతను కోరుకుంటున్నారు, వివాదాలను కోరుకోలేదు, జాతీయవాదాన్ని కోరుకుంటున్నారు. తర్వాత గుంతలు పడిన రోడ్లను పూడుస్తామని మేము హామీ ఇచ్చాం, దాన్ని పూర్తి చేస్తాం, ఫ్లైఓవర్లు అన్ని పూర్తి చేస్తామని చెప్పి. అంటే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరు కలిసినా కూడా ఈ ఫలితాలు ఇట్లా రావడం అంటే వాళ్ళు రాజకీయ వ్యూహంలో ఏమైనా వెనకబడిపోయారా, లేకపోతే పట్టణ ఓటర్ల మైండ్ సెట్ ఏమైనా మారిందా? ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ గాని వారి కుమారుడు గాని ఒక టర్న్ తీసుకున్నారు. ఆ పార్టీని సెక్యులర్ పార్టీగా ముస్లింలు ఓట్లు వేసే విధంగానే ఒక టర్న్ తీసుకున్నాడు ఒక భాగం. రెండో భాగం ఏంటంటే మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ ఠాక్రే వాళ్ళిద్దరికి పడదు, అయిన ఈ ఎన్నికల కోసం పొత్తుగా పనిచేశారు ప్రజలు. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు విడిపోతారు, మీకు అవసరమైనప్పుడు కలుస్తారు, మీ నినాదం మార్చుకుంటారు. ఒకవైపు ఆ దక్షిణాది రాష్ట్రాల వారు ఉండొద్దని చెప్తారు, ఒకవైపు ముస్లిం ఓట్లు కావాలని చెప్తారు, ఒకవైపు బీజేపీని విమర్శిస్తారు, ఒకవైపు ఏమంటారంటే మేమే హిందువుల పార్టీ మాదే అని చెప్తారు. దీన్ని ఏటిని కూడా ప్రజలు నమ్మలేదు. కారణం ఏంటంటే వాళ్ళ సభలకు చాలా మంది జనాలు వచ్చారు విపరీతంగా. మేము మైథిలి ఠాకూర్ లాంటి బీహార్ లో యంగ్ ఎమ్మెల్యేని మేము ప్రచారానికి దింపినప్పటికీ కూడా రాజ్ ఠాక్రే సభలకు విపరీతంగా జనాలు వచ్చారు. ఎందుకంటే మా కార్యకర్తలు కూడా ప్రచారానికి వెళ్ళారు కాబట్టి, తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి వ్యతిరేక విధానం ఏదైతే ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో అది కాస్మోపాలిటన్ సిటీ, దక్షిణాది వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు అక్కడ బతుకుదేరు కోసం వాళ్ళందరినీ వ్యతిరేకించే ప్రయత్నం చేశారు రాజ్ ఠాక్రే.
రాజ్ ఠాక్రే చేయటం వల్ల నష్టం జరిగింది. ఇంకొకటి కూడా మీకు ధారావళి ప్రాంతంలో ఏదైతే ఆ ప్రాంతంలో ఏదైతే Okay. మురికివాడల ప్రాంతం ఉందో దాన్ని అభివృద్ధి చేయడానికి కార్యక్రమం తీసుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీతో కలిసి వ్యతిరేకించారు ఈ రోజందరూ కూడా. కాబట్టి వీరి విధానాల్ని తిరస్కరించారు. వీరి నేతృత్వంలో అభివృద్ధి జరగదనే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వాన్ని అంగీకరించారు. ఒక స్పష్టమైన వైఖరి సార్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆ మహారాష్ట్రకు సంబంధించిన ఏకైక నాయకుడిగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అవతరించిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ప్రజలు అభివృద్ధి వాదాన్ని కోరుకుంటున్నారు, వ్యతిరేక వాదాలను కోరుకోలేదు. ఎక్కడ కూడా విధ్వంసకమైన పరిపాలన ఉండకూడదనే వారు కోరుకొని ఈ తీర్పు ఇచ్చారు తప్ప ఇంకొకటి కానే కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, షేక్ సైదా గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.